హలో ఎంటర్‌ప్రైటీస్. ఈ వీడియోలో జేఈఈ స్ట్రాటజీ టిప్స్ కొన్ని చెప్పబోతున్నాను. అంటే నేను కానీ, మా ఫ్రెండ్స్ కానీ జేఈఈ రాసినప్పుడు ఎంతలా ఫీల్ అయ్యాం, ఏ ప్రిపరేషన్ ద్వారా వెళ్ళాం మేము, ఎంత స్ట్రాటజీ అంటే ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాము, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అట్లాగే అసలు ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి? జేఈఈకి స్ట్రాటజీ. అలాగే టిప్స్ అంటే ఎవరికైనా తెలుసు ఎగ్జామ్ ముందు ఏ టిప్స్ చెప్తారనేది. అవే ఉంటాయి ఇవి కూడా. కానీ కొంచెం ఎక్స్ట్రాగా చెప్తాను అంతే. స్ట్రాటజీ అంటే మనం ఇప్పుడున్న టైం 6 మంత్స్, యావరేజ్‌గా 6 మంత్స్ ఉన్నాయి. ఈ 6 మంత్స్‌లో మనం ఎంత లెవెల్‌లో ప్రిపేర్ అయితే మనం ఎంత అటెంప్ట్ చేయగలం, ఎంతవరకు మనం అటెంప్ట్ చేయగలం అనేది ఈ వీడియోలో చెప్తామనమాట. జేఈఈ ప్రిపరేషన్. ఫస్ట్ ప్రిపరేషన్‌లో ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక షెడ్యూల్ కింద ప్రకారం వెళ్ళాలి. ఏదన్నా సరే మనకంటూ ఒక టైం టేబుల్ గాని, ఒక వే గాని ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సక్సెస్ అవుతాం. అలాగే ఈ జేఈఈ ప్రిపరేషన్ మనం 6 మంత్స్ ప్లాన్ ఏసుకున్నాం అనుకోండి. 6 మంత్స్ ప్లాన్‌లో 4 మంత్స్ అనేవి ఏంటంటే కంప్లీట్ సిలబస్. అంటే మనకున్న మొత్తం సిలబస్ కవర్ చేయాలంటే చాలా కష్టం. అంత టైం సరిపోదు. మనం అంత బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ పెట్టలేమనమాట. కొంతమందుంటారు పెట్టగలిగేవాళ్ళు. నేను అందరి గురించి చెప్తున్నాను. అప్పుడేం చేయాలంటే మనకున్న సిలబస్‌లోని హై వెయిటేజ్ టాపిక్స్ కానీ, ఎక్కువ బిట్స్ ఏ లెసన్ నుంచి వస్తదో అవి చెక్ చేసుకొని, అది అందులో నేను ఎంతవరకు ఏమేమి చేయగలననేది బాగా ఫస్టే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే మీకంటూ ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఆ అనాలిసిస్ అయిన తర్వాత అప్పుడు మీకంటూ ఒక టైమ్ టేబుల్ ఏసుకోవాలి. చూడండి, నేనిక్కడ చిన్న పాయింట్ చెప్తాను. ప్లాన్ 4 మంత్స్ టు కంప్లీట్ ఫుల్ సిలబస్. అంటే ఫుల్ సిలబస్ అని కాదు. మీరేదైతే సిలబస్ ప్లాన్ చేసుకుంటారో, మీరేదైతే సిలబస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఆ సిలబస్‌ని ఒక 4 మంత్స్‌లో కంప్లీట్ చేసేయాలి. 4 మంత్స్‌లో కంప్లీట్ చేసి విత్ రివైజ్ చూసుకొని ప్రాక్టీస్ చేసేయాలి అక్కడే. 4 మంత్స్‌లో కంప్లీట్ చేసిన తర్వాత మనం యావరేజ్‌గా 6 మంత్స్ ఏసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే జూన్ జూన్ తీసేయండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 మంత్స్ ఉంది. జనవరి కూడా తీసేయండి. 7 మంత్స్ అప్పుడు జనవరితో. యావరేజ్‌గా 6 మంత్స్. 4 మంత్స్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మీకంటూ ఈ మొత్తం సిలబస్‌ని ప్రిపరేషన్ అనేది మీరే ప్లాన్ చేసుకోవాలి. మీ మీ టైమ్ టేబుల్ మీ ఇష్టం. అంటే ఎవరికి నచ్చిన నేను కావాలితే మీకు టైమ్ టేబుల్ వేసిమ్మంటే ఇస్తాను నేను. టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసాం. ఇంటర్ బడ్డీస్ అనే ఉంటుంది. అది కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ అందులో కూడా నేను పీడిఎఫ్స్, అంటే నేను ఎలక్ట్రోస్టాటిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన పార్ట్ 1 పీడిఎఫ్ కూడా అందులో ఉంటుంది. నేను రాసిన షార్ట్ నోట్స్ అందులో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అట్లాగే ఇప్పుడు మన క్లా వీడియోలోకొస్తే 4 మంత్స్ అక్టోబర్ వరకు కూడా ఈ షెడ్యూల్‌ని, అంటే ఈ టైమ్ టేబుల్ మీరేసుకొని ఫాలో అయ్యి, నెక్స్ట్ మిగిలిన నవంబర్, డిసెంబర్ కూడా క్విక్ రివిజన్ అనమాట. ఈ 4 మంత్స్‌లో ప్రిపేర్ అయిందంతా కూడా 2 మంత్స్‌లో మీరు ఆ టైంలో ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ అయిన తర్వాత జనవరి స్టార్టింగ్ నుంచి మీరేం చేయాలంటే మాక్ టెస్ట్ రాయాలి. జేఈఈ మెయిన్స్ మాక్ టెస్ట్‌లు రాయాలి. మాక్ టెస్ట్‌లో మీకెంతొస్తుంది? డే వైస్ ఇంప్రూవ్ అవుతున్నారా? తగ్గుతున్నారా? దాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడ తగ్గుతున్నారో ఆ మాక్ టెస్ట్‌లో మీకు తెలిసిపోతుందనమాట. మీ వీక్లీ టెస్ట్స్ రాయొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఈ 4 మంత్స్, 2 మంత్స్ ప్రిపేర్ అవుతున్న వాటిల్లో కూడా మీరు టెస్ట్‌లు రాయొచ్చు. కానీ హాఫ్ ఆఫ్ సిలబస్‌లు అవి. మీరు ఎంత సిలబస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అంత సిలబస్ మీద మాత్రమే ఎగ్జామ్ రాయగలుగుతారు. మాక్ టెస్ట్ అంటే ఫుల్ లెంగ్త్ సిలబస్. సేమ్ జేఈఈ మెయిన్స్ లాగే మాక్ టెస్ట్ అంటే ఏంటి? సేమ్ ఫైనల్ ఎగ్జామ్ లాగే ఒక ముందు ప్రీ ఫైనల్ టైప్ అనమాట. అవి మాత్రం మాక్ టెస్ట్‌లు మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. మాక్ టెస్ట్‌లు ఎవరైతే రాయలేదో వారైతే మాత్రం నిజం చెప్తున్నాను. ఎవరు ఎ కష్టం. మాక్ టెస్ట్‌లు రాయింది మీరు జేఈఈ క్రాక్ చేయాలన్నా, ఏ ఎగ్జామ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ప్రీ ఫైనల్స్ కానీ, యూనిట్స్ కానీ ఏదో ఒకటి రాయాల్సిందే. ఎగ్జామ్ అనేది రాస్తేనే మీరు ప్రీ ఎగ్జామ్స్ అనే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, మాక్ టెస్ట్‌లు గానీ ఇవి రాస్తేనే ఫైనల్‌లో మీరు సక్సెస్ అవుతారు. ఇది మాత్రం మర్చిపోకూడదు. బిఫోర్ ఫ్యూ డే ఐ మీన్ మాక్ టెస్ట్‌లు రాసారు. ఎగ్జామ్ దగ్గరికొస్తుంది. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేస్తాడు మీకు. డిసెంబర్, నవంబర్‌లోనే డేట్స్ ఇచ్చేస్తాడు. అలాగే సిలబస్ కూడా ఇచ్చేస్తాడనమాట. డేట్స్ ఇచ్చినప్పుడు మీరు డేట్స్ బట్టి ప్లాన్ ఏసుకోండి తర్వాత. డేట్స్ ఇచ్చాడు.
కొంత చెప్పడం మర్చిపోయాను. డేట్స్‌కి ముందే డేట్స్ తర్వాత గాని సిలబస్ అనేది రిలీజ్ చేస్తాడు. సిలబస్‌లో చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ అయితే సిలబస్ డిలీట్ అయింది. కొంచెం సిలబస్ అనేది తీసేశారు. ఆ తీసేసిన సిలబస్ అవి ఇవి ప్లాన్ చేసుకోండి. మీరు మాక్సిమం అయితే ఈ 4 మంత్స్ షెడ్యూల్ చెప్పాను కాబట్టి 2024లో ఇచ్చిన సిలబస్, ఐ మీన్ 2023-24 బ్యాచ్ ఉంటారు కదా! వాళ్ళకి ఇచ్చిన సిలబస్ అది మాత్రం అది ఫాలో అవ్వండి. ఒకవేళ ఇప్పుడు మీకు నవంబర్, అక్టోబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్‌లో ఎప్పటికప్పుడు సిలబస్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ ఎక్స్ట్రాగా సిలబస్ ఉండిపోయింది, లేదా సిలబస్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయ్యాననుకుంటే పర్లేదు. ఇంకా సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సింది ఉందనుకుంటే ఆ టైంలో మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. మాక్ టెస్ట్‌ల టైంలో ప్రిపేర్ అవ్వాలంటే టైం సరిపోదు. ఆ టైంలో ప్రిపేర్ అవుతారు. మాక్ టెస్ట్‌లు రాస్తున్నారు. సరే బానే ఉంది. ఎగ్జాము జనవరి 24 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జనవరి 20, 18, 19 టైం నుంచి మీరు మాక్ టెస్ట్‌లు రాయడం ఆపేయాలి. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఫుల్ ఫార్ములాస్ తరోగా ప్రిపేర్ అయిపోవాలి. ఫార్ములాస్ అనేది ఇంకా ఎలా ఉండాలంటే మీ మైండ్‌లో గుర్తుండిపోవాలి. 3 సబ్జెక్టులు కూడా ఫార్ములాస్ అనేవి ఎంత బాగా బై హార్ట్ చేయగలిగితే అంత అక్కడ మీరు చేయగలరు అనమాట. ప్రాబ్లమ్స్ ఎక్కడ దుక్కుని స్టక్ అయిపోతున్నారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టక్ అవుతారు? ఫార్ములాస్ దగ్గర స్టక్ అవుతారు. కాలిక్యులేషన్స్ అనేవి అసలు పోకూడదు. కాలిక్యులేషన్స్ పోగొట్టుకోకూడదు. ప్రాబ్లమ్స్ దగ్గర కాలిక్యులేషన్స్ పోగొట్టకూడదు. ఎవరికైనా కాలిక్యులేషన్స్ రావట్లేదు అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. కాలిక్యులేషన్స్ దగ్గర మాత్రం అసలు లూజ్ అవ్వకండి. ఎక్కువ మంది అక్కడే లూజ్ అవుతారు. అండ్ కాన్సెప్ట్ వచ్చిందంటే కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే మీకు ఇక మైండ్‌లో గుర్తుండిపోవాలి. ప్రాబ్లమ్స్ చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్స్ వదిలేసిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని వెళ్ళి క్వాలిఫై అయినోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మీకు ప్రాబ్లమాటిక్ రాలేదు. థియరిటికల్ ఉంది. థియరిటికల్ ఉందంటే థియరిటికల్ మీరు ఖచ్చితంగా బిట్ అటెంప్ట్ చేసేలా ఉండాలి. అంటే మనం చదివిన దాన్ని బట్టి ఆడిస్తాడు. ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీకెక్కడో ఫార్ములా స్ట్రైక్ అవ్వలేదు. లేదా కాలిక్యులేషన్ తప్పయ్యి పోయింది అనుకోవచ్చు. కానీ థియరిటికల్ అంటే థియరీ బిట్స్ అయితే మీరు మిస్ చేయకూడదు. అది. ఫార్ములాస్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే డైలీ మనం చదువుకున్న దాంట్లోంచే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఈక్వల్‌గా టైం ఇవ్వండి. ఈక్వల్‌గా ప్రిపేర్ అవ్వండి. నే నేను స్పెండ్ చేసిన టైం అయితే నై 9 అవర్స్ డైలీ 9 అవర్స్ స్పెండ్ చేశాను నేను. ఈచ్ సబ్జెక్ట్ 3 అవర్స్. 3 అవర్స్ ఎలా అంటే 1 అవర్ కాన్సెప్ట్ రివిజన్ చేసి యావరేజ్‌గా చెప్తున్నాను. ఇంకొక 1 అవర్ ఏంటంటే ప్రాబ్లమ్స్ చేసేవాడిని. ఇంకొక 1 అవర్ ఎక్కువ కాన్సెప్ట్ అవ్వలేదనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా ఏసుకుందాం. లేదా ప్రాబ్లమ్స్ అవ్వకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా ఏసుకోవడం. లాస్ట్‌లో మొత్తం ఏంటంటే ఒక క్విక్ రివిజన్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చదివిన థియరీ అలాగే నేను చేసిన ప్రాబ్లమ్స్ ఆ 2 అవర్స్, 2 ½ అవర్స్ నేను చేసిందంతా లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఒకసారి రివిజన్ చేసుకుంటాను. అక్కడితో ఆ రోజు నా షెడ్యూల్ పూర్తయినట్టే. ఆ రోజు నా షెడ్యూల్ పూర్తవ్వకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్, 3 అవర్స్ కాకుండా ఇంకో హాఫ్ అన్ అవర్, 3 ½ అవర్స్ ఎక్స్‌ట్రా ఏసుకుంటాను. ఆ రోజు మాక్సిమం 9 అవర్స్ కన్నా ఎక్కువ చదివినా పర్లేదు. కానీ 9 అవర్స్ తక్కువ చదవకండి. ఆ రోజు మీ తీసుకున్న షెడ్యూల్ బట్టి ఉంటుంది. అంతేగాని ఏం కాదు. ఇప్పుడు నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సమ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అదైతే మీరు మిస్ అవ్వకూడదు. ఆ చాప్టర్స్ ఏంటో చెప్తాను చూడండి. మ్యాథ్స్‌కొచ్చేసి ఆల్జీబ్రా పార్ట్ అంటే మన బైనామియల్ థియరమ్ కానీ, సీక్వెన్స్ అండ్ సిరీస్ కానీ, సెట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఆల్సో మ్యాట్రిసెస్ ఇవేదొచ్చినా ఆల్జీబ్రా నుంచి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అడుగుతాడు. ఈజీగానే ఉంటాయి టాపిక్స్ అన్నీని. కానీ అక్కడ అడిగేది చాలా కన్‌ఫ్యూజింగ్. అంటే కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువొస్తుందనమాట. మనం చేసే కొద్దీ ఇంకా వస్తనే ఉంటది. అట్లాంటియి అడుగుతాడు. కానీ ఆల్జీబ్రాలో మీరు కొంచెం పర్ఫెక్ట్ అయ్యారంటే చాలా ఎక్కువ బిట్స్ ఆల్జీబ్రా నుంచి ఉంటది కాబట్టి చేసేయొచ్చు. నెక్స్ట్ 3 జామెట్రీ. జామెట్రీ పార్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 3 జామెట్రీలోనే ఎక్కువ అడుగుతాడు మెయిన్స్‌కి. 3 జామెట్రీ లెసన్ నుంచి 3 జామెట్రీ చాప్టర్ నుంచి ఎక్కువ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కాలిక్యులస్. కాలిక్యులస్ అంటే ఏంటంటే మన డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఈ పార్ట్స్ అన్నీ వస్తాయి. కాలిక్యులస్‌లో మీరు ట్రిక్స్ నేర్చుకున్నారంటే ఇంటిగ్రేషన్ ఉంటది. ఇంటిగ్రేషన్‌లో కొన్ని కొన్ని బిట్స్ ఎలా ఉంటాయో తెలుసా? క్వెషన్ ఇస్తాడు. పక్కనే ఆహ్, క్వెషన్‌లోనే ఏంటంటే ఇటువైపు పార్ట్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఇటువైపు ఆన్సర్ ఇస్తాడు. ఇంటిగ్రేషన్ పార్ట్‌లో ఒకటి మిస్ చేస్తాడు. ఏదో ఒక ఒక వాల్యూ ఎక్స్ పవర్స్‌లో వాల్యూ మిస్ చేసి ఏ కని, బి కని పెట్టేసి
ఆ ఏ, బి ఏంటని అడుగుతాడు చాలా బిట్స్. అప్పుడు ఏం చేయొచ్చంటే ఈక్వల్ టు ఇటువైపుకి ఉన్నది కదా! ఈ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇస్తాడు ఆడే. ఆ వాల్యూని డిఫరెన్షియేషన్ చేసినా వస్తది కదా ఆన్సరు. అలాంటి ట్రిక్స్ వాడితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి అడిగాడంటే మనం ఏం చేయలేం. దేవుడి వైపు చూడడమే. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ అంటే ఇంక అందరికీ తెలుసు, ఫార్ములాస్ తెలుసు అనుకుంటారు. కానీ ట్రిగ్నోమెట్రీలో డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ ఎక్కువ క్వశ్చన్స్ అడగడు. అంటే చాలా తక్కువ అన్ని కాన్సెప్ట్స్‌లోను కలిపేస్తాడు ట్రిగ్నోమెట్రీని. ఇప్పుడు మనకి డీమోవరీస్‌తో కలిపేస్తాడు. అలాగే మన ఇంటిగ్రేషన్‌లో కలుపుతాడు. ఎక్కడో ఒక ఆల్జీబ్రాలో కూడా కలుపుతాడు. ట్రిగ్నోమెట్రీ అంటే సెపరేట్‌గా క్వశ్చన్స్ అయితే అడగడు. వీటిలోని అన్నిటిలోని కలిపేస్తాడు ట్రిగ్నోమెట్రీ అనేది. అప్పుడు అప్పుడేం చేస్తారంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అయితే మాత్రం బాగా బై హార్ట్ చేసుకొని ఉంచుకోండి. అది మ్యాథ్స్. మ్యాథ్స్ అయితే నాకు తెలిసి ఇంకా టాపిక్ ఎక్కువొస్తే, ఈ టాపిక్ ఎక్కువొస్తే అని చెప్పుకోవడం వేస్ట్. ఎందుకంటే మ్యాథ్స్ నుంచి ఏదొచ్చినా టఫ్‌గానే వస్తది. ఎంపీసీలు మూడిట్లో కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ అనేది టఫే వస్తది. నెక్స్ట్ ఫిజిక్స్ చూసేటప్పటికి హై వెయిటేజ్. హై వెయిటేజ్ అంటే ఇంకా ఖచ్చితంగా ఆ లెసన్ నుంచి 2-3 అంటే 3-4 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంత వెయిటేజ్ చాప్టర్స్ 2 ఉన్నాయి. ఒకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇంకోటి మోడర్న్ ఫిజిక్స్. కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ మాత్రం ఖచ్చితంగా బిట్స్ అయితే అడుగుతాడు. అది కూడా ఎక్కువ బిట్స్ అయితే అడుగుతాడు. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2-3 బిట్స్ అయితే అడుగుతాడు. మోడర్న్ ఫిజిక్స్ నుంచి కూడా ఎక్కువ బిట్స్ అడుగుతాడు. నెక్స్ట్ బిట్స్ వచ్చేసి చార్జెస్ అండ్ ఫీల్డ్స్. చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఎక్కువ అడుగుతాడు. అట్లాగే నెక్స్ట్ హీట్ ట్రాక్ నేర్చుకోవాలి. హీట్ ట్రాక్ నుంచి కూడా అడుగుతాడు. ఆ తర్వాత ఆప్టిక్స్ మీరు చేయగలిగితే చేయండి. లేకపోతే వదిలేసేయండి. చేయగలిగితే చేయండి, లేదా వదిలేసేయండి. వదిలేసినా దాని నుంచి ఫార్ములాస్ చదువుకుంటే కొంచెం ఎక్కడ చదువుకున్నా, ఫార్ములాస్ అని కాదు, థియరీ చదువుకున్నా పర్లేదు. థియరీ చదువుకుని ఎక్కడ చదువుకున్నా కొంచెం కవర్ అవుతుందనమాట. ఒక్క బిట్ అన్నా చేయగలరు. వేవ్స్ అయితే ఇంక నేనైతే వదిలేయడం బెస్ట్ అనుకుంటున్నాను. అందుకే ఆప్షనల్ రాశాను నేను. వదిలేయడం బెస్ట్. అసలు చదవద్దు. నేను వేవ్స్ చదవగలను, నేను కొంచెం గ్రిప్ ఉందనుకుంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ గ్రావిటేషన్, కైనమాటిక్స్ ఈ 2 చిన్న చిన్నగా లెసన్‌లోనే ఉన్న ఒక్కో బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా కొంచెం డెప్త్ గట్టా అడగడు. కొంచెం ఈజీగానే ఉంటది ఈ 2 లెసన్‌లు ప్రిపేర్ అయిన వాళ్ళకి. అది. ఇంకా చాలా లెసన్స్ ఉంటాయి ఫిజిక్స్‌లోని చెప్పుకోవాలంటే. కానీ హై వెయిటేజ్ చెప్తున్నాను నేను. ఈ ప్రిపేర్ అయితే కొంచెం సగం అన్నా అటెంప్ట్ చేయగలరు. 40 మార్క్స్ వస్తాయి అలాగా. నెక్స్ట్ కెమిస్ట్రీ. దీంట్లో ఇంపార్టెంట్ లెసన్స్ అంటే అలా ఏమి ఉండదు. కెమిస్ట్రీ అంటే తెలుసు మనకు 3 పార్ట్స్. ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్. అందులో డెడ్ ఈజీగా ఉండేది ఇనార్గానిక్. డెడ్ ఈజీ అంటే మనం చదివిన దాన్ని బట్టి. అంటే డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు ఇనార్గానిక్ నుంచి. డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు కాబట్టి ఇనార్గానిక్ కొంచెం అది ఎలా ఉండాలంటే ఇనార్గానిక్ మనం చదివి నవిలి పిప్పి చేసేసినట్టు ఉండాలన్నమాట. ఇనార్గానిక్ మొత్తం కంప్లీట్‌గా మీరనేది గ్రిప్ తెచ్చేసుకోవాలి ఇనార్గానిక్ మీద. ఎందుకంటే డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు. ప్రాబ్లమాటిక్ ఉండవు. అలాగే కన్‌ఫ్యూజింగ్‌గా ఎక్కడెక్కడయో కూడా అడగడు. అక్కడున్నది మీరు చదివిందే ఉంటదక్కడ. నెక్స్ట్ ఆర్గానిక్ అంటే తెలుసు. అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్‌లో మన ఏదన్నా ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్‌లో ఎక్కువ మార్చి అడుగుతాడు. లేదా అక్కడ బల్కీగా ఇస్తాడనమాట కాంపౌండ్స్ అనేది. చాలా కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తది ఆర్గానిక్. ఇనార్గానిక్ అయితే ఖచ్చితంగా మీరు వదలకూడదు. ఇనార్గానిక్ నుంచి ఏ బిట్ వచ్చినా వదలకూడదు. అంటే అంత ఈజీగా ఉండేలా ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎగ్జామ్ పేపర్ రాయగానే ఐ మీన్ పేపర్ అంటే కంప్యూటర్‌లో క్వెషన్స్ కనిపించగానే ఇనార్గానిక్ క్వెషన్స్ కనిపించిందంటే మీరు ఖచ్చితంగా పెట్టేసేలా ఉండాలి. అంతలా ప్రిపేర్ అవ్వాలి ఇనార్గానిక్ అనేది. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇనార్గానిక్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్ కూడా. నెక్స్ట్ ఆర్గానిక్. ఇనార్గానిక్ తర్వాత ఆర్గానిక్. ఆర్గానిక్ నుంచి మీరు కనుక కాన్సెప్ట్ బాగుంది అంటే మీకు ట్రిక్స్ ఇప్పుడు ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్‌లో ఎక్కువ ఎక్కడెక్కడ బాండ్ అనేది తెగిపోతుంది. అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ కాంపౌండ్స్ అనేది యాడ్ అవుతుంది. వాటర్ ఎక్కడ యాడ్ అవుతుంది. ఇలాంటివి ఉంటాయి. అవి నేర్చుకోవడం బెస్ట్. నెక్స్ట్ ఫిజికల్. ఫిజికల్ నాకు తెలిసి ఆప్షనల్ పెట్టాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేయగలం. మేము దీని మీద ఫిజికల్ మీద కొంచెమన్నా గ్రిప్ ఉందనుకుంటే మీరు వెళ్ళని కూడా చేసేయొచ్చు. లేదా ఫిజికల్ నాకు డౌట్ నేను చేయలేను అనుకుంటే వదిలేసేయండి. ఫిజికల్ వద్దు. ఇది టిప్స్ అలాగే స్ట్రాటజీ కూడానే. మీకు కావాలంటే షెడ్యూల్ కావాలంటే రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్‌లో. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇంటర్ పెటీస్ అనే ఉంటుంది. మీరు చూడొచ్చు. అట్లాగే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్
కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకో 2 పార్ట్స్, 3 పార్ట్స్ ఉన్నాయి. కంప్లీట్ చేసేయచ్చు. ఎండ్ చేసేస్తున్నాను వీడియో.